నమస్తే వ్యాస్. ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల వారికి ఆర్థికంగా గాను, రాజకీయంగా గాను, ఆరోగ్యంగాను ఏ విధంగా ఉండబోతుందనే అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ పాలేపు రాజేశ్వర శర్మ గారు. మరి ఆయన్ని అడిగి ఈ 12 రాశుల వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనే అంశాల మీద మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. సో ముందుగా ఒక చిన్న ప్రశ్న సార్. శ్రీ క్రోధినామ సంవత్సర అనగానే జనరల్గా క్రోధి అంటే క్రోధము అంటారు. క్రోధము అంటే కోపము, ఉద్రేకము ఈ విధంగా ఉంది. అంటే ఈ సంవత్సరం క్రోధినామ అంటే పేరుకు తగ్గట్టే అందరికీ కూడా ఆ విధంగా కోపంగా, ఉద్రేకంగా ఆ విధంగా ఉండబోతుందా? అసలు ఎందుకు ఈ పేరు పెట్టారు? దాని గురించే. తప్పక. శ్రీ కళ్యాణ గుణాబహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ ఆకర్ణ్యత. కలియుగ సంవత్సరాల్లో 5125వ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం. ఈ పేరులో అనేక విధమైనటువంటి అర్థపూరిత మాటలు వస్తూ ఉన్నాయి కదా అని అనుకుంటూ వారు మీ మాదిరిగానే అడిగేటువంటి వారు చాలామంది ఉన్నారు. క్రోధి అంటేనే కోపము, మరి నానా విధమైన అర్థాలు ఇట్లాంటివి వస్తాయి. దాని ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే వికృతిలో వికృతిన అయినటువంటి ప్రకృతి చేష్టలు చూసి పడినటువంటి కష్టాలు ఎన్నో, కరోనాది కష్టాలు చూసి వికృతంటేనే వికృతంగా ఉంటుందని దాని ద్వారా తెలుసుకున్నటువంటి స్థితులు. ఇప్పుడు క్రోధి అనంటే ఎట్లా ఉంటుంది కనుక మనకు గీతాచారుల వారు చెప్తూ ఉంటారు, క్రోధాద్ భవతి సంమోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రమాత్ బుద్ధినాశో బుద్ధినాశో వినశ్యతి అని. మన యొక్క బుద్ధి ఉంది. వీరు సన్మార్గులైనా కానీ క్రోధంలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు వాని బుద్ధి సరిగా పనిచేయదు, చేయాల్సిన మాదిరిగా పనిచేయదు. దాని ద్వారా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని వినాశనాలు కలుగుతాయి. అట్లాంటివి కొన్ని ఉండడానికి అవకాశమే. ఎందుకంటే స్వతహాగా ఈ సంవత్సరానికి రాజు కుజుడు, ఆయన అత్యంత కోపిష్టి. కుజుడు సైనికుడు కూడా, అంటే పోలీస్ వ్యవస్థ కానీ సైనిక వ్యవస్థ కానీ ఎవరిపైన ఆధారపడి ఉంటుందంటే కుజునిపైన ఆధారపడి ఉంటుంది. ఆయన్నే రాజయ్యాడనుకోండి, ఆయనే రాజైనప్పుడు పోలీస్ వ్యవస్థ చాలా పకడ్బందీగా పరిపాలన చేయడానికి అవకాశం. దానితో పాటు కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఈడీ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి ఇంకా కూడా వాటి ప్రభావాన్ని ఎక్కువ చూపెడుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో రాజు కుజుడు అయ్యాడు. ఆయన స్వధాగానే సైనికుడు. బయట ప్రపంచంలో యుద్ధ భయాలు పెరుగుతాయి, కానీ భరతఖండంలో దాని యొక్క ప్రభావం అనేటువంటిది తక్కువ. వర్షధాతువులు ముఖ్యంగా మన యొక్క సిగ్నల్ ఛానల్ ద్వారా చెప్పుకోవలసిన అంశం ఏమిటి అని అంటే, ఈ సంవత్సరంలో కూడా అనావృష్టి ఉంది. ఈ సంవత్సరంలో కూడా, పోయిన సంవత్సరంలో కూడా అనావృష్టి ఉంది. ఈ సంవత్సరంలో కూడా వర్షాలు కొంత ఆలస్యంగా ఉండడానికి అవకాశము. కొంత అతివృష్టి వర్షాలు సెప్టెంబర్లో ఎక్కువ పడడానికి అవకాశం ఉంది, సెప్టెంబర్ అక్టోబర్లో. కానీ ఈలోపు కొంత ఈ గ్రీష్మ ఋతువులో నీటి కష్టాలు, నీటి బెడదలు ఎక్కువగా అవుతాయి. దాని నుండి పడే కష్టాల కోసం చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది.
మునుముందు కూడా నీటి కష్టాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మన వారు ఈ యొక్క ఛానల్స్ వాళ్ళందరికీ కూడా మెసేజ్ చేసి ఆ కష్టాలన్నీ నివృత్తి చేసుకోవడానికి చెరువులు కానీ, కుంటలు కానీ, ఇంకుడు గుంతలు కానీ, వర్షపు నీరు ఇంట్లోనే నిల్వ ఉంచేటువంటి మార్గపూరితమైన నిర్మాణాదులు కానీ అట్లాంటివి చేపట్టడం చాలా మంచిది. 20 భాగముల వర్షాల్లో 9 భాగాలు సముద్రంలో, 9 భాగాలు పర్వతంలో, 2 భాగాలు మాత్రమే భూమి మీద పడతాయి. అవి వర్ష ఋతువులోనే ఎక్కువ పడడానికి అవకాశం. అంటే జూలై నుంచి వర్షాలు ఎక్కువగా ఉంటాయి. జూలై, ఆగస్టు సమృద్ధిగా పడతాయి వర్షాలు. పూర్వకాలంలో గ్రీష్మ ఋతువులోనే తురక జల్లులు, అంటే మనకు మృగశిరాకర్తరిలోనే తొలి జల్లులు పడేవి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడు పడుతుందయ్యా అంటే కొంత ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది. ఎండలు ఇంకా కూడా పెరగడానికి అవకాశమే. 50 దాటినా ప్రభుత్వం వారు ప్రకటించరు అది, కానీ ఖచ్చితంగా 50 దాటుతుంది అనేటువంటి నియమం అయితే ఉన్నటువంటిది ఈ క్రోధీనామ సంవత్సరంలో. పూర్వాపరాలు చూస్తే అట్లాగే పెరిగినటువంటి స్థితులు ఎక్కువగా అయినాయి. అంటే వాతావరణ స్థితులను బట్టి, దాన్ని బట్టి పేరు అలా నామకరణం చేస్తుంటారంటారా? నామకరణాన్ని బట్టి కాదండి, వాతావరణ స్థితులను బట్టి నామకరణం కాదు. ఆ నామాన్ని బట్టి ఈ యొక్క వాతావరణ స్థితులు కూడా మారుతాయి. ఓకే, దీనికి రెండూ కూడా ముడిపడి ఉన్నటువంటి విషయాలే. ఇట్లా ఈ గ్రహస్థితులు ఇట్లా ఉంటాయి. దాన్ని బట్టి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహస్థితుల ప్రభావం చేత వాతావరణం ఇట్లా ఉంటుంది అనే విషయం ముందుగానే చెప్పబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఇప్పుడు రాజు, మంత్రి, మిగతా వారందరిని బట్టి కూడా పంటలు, పాడి పంటలు ఎట్లా పండుతాయి అంటే ఎరుపు ధాన్యాలు ఎక్కువ పండడానికి అవకాశము, పప్పు ధాన్యాలు ఎక్కువ పండుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా పసుపు పంట ఎక్కువ పండుతుంది. కనుక చిరుధాన్యాలు, పసుపు పంటలు పండించేవారు, పత్తి పంటలు ఎక్కువ పండడానికి అవకాశము, వారు ఆ యొక్క పంటలపైన దృష్టి పెట్టుకోవడం చేత ఎక్కువ లబ్ధిని పొందుతారు. అంటే మనము ఇదంతా భవిష్యత్తు ప్రణాళిక కోసం చెప్పేటువంటి అంశం అండి. ఎవరినో బెదిరించడానికి కానీ, మరి భయభ్రాంతులు గురి చేయడానికి కాదు. ఈ దారి బాగుంటుంది, ఈ దారిలో వెళ్తే మీకు సులభంగా రహదారిగా ఉంటుందని చెప్పడానికి కోసం మాత్రమే ఈ పంచాంగ శ్రవణాలు కానీ, జ్యోతిష్యము కానీ, ఇంకేదైనా. ఇక ఈ సంవత్సరంలో మూడాలు అనేటువంటి విధంగా సంవత్సరాంతము మూడమే అని అంటూ ఉన్నారు. సంవత్సరాంతము మూడం అనేటువంటిది కాదు. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో కార్యక్రమాలు లేవు. ఇప్పుడు శుక్రమౌఢ్యం, గురుమౌఢ్యము చైత్రబహుళ నవమి నుండే వస్తున్నది. 1 నవంబర్ మే నుండి ఆ యొక్క మౌఢ్యం అనేటువంటిది ఉంది. కాబట్టి మనకు సుమారుగా 3 నెలల 1 వారం రోజుల పాటు మనకు ఈ శుభకార్యాలు అంటే అన్నీ కాదు, వివాహాదులు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇట్లాంటి కార్యాలు మాత్రమే లేవు. నామకరణాదులు కానీ మిగతావి చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సర ఫలితం అనేటువంటిది ఈ విధంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. సంవత్సరంలో కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వమే కొనసాగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. రాజు ధర్మజ్ఞుడవుతాడు, ముక్కుసూటిగా వెళ్ళేటువంటి ప్రవర్తన ఎక్కువ చేస్తాడు. దాని ద్వారా భవిష్యత్తులో సామాన్యులకు చాలా మంచి కలగడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. అంటే రక్షక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చాలా పరిపక్వతతో కూడుకున్నటువంటి వ్యవస్థ మన భరతఖండంలో అవుతుంది. చూడండి, మళ్ళీ మోడీ గారే వస్తారు. మళ్ళీ ఈ విధమైనటువంటి పరిపాలనంతయు కూడా చాలా చక్కగా చేసేటువంటి స్థితి, అనేక విధమైన మార్పులు చేయడానికి ఈ క్రోధీనామ సంవత్సరంలో అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. గురుగారు, అయితే 60 సంవత్సరాలకి పేర్లు మారుతూ ఉంటాయి అంటారు కదా, ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాము? శ్రీ క్రోధీనామ సంవత్సరం అంటే క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది 38వ సంవత్సరం అండి. 38వ సంవత్సరం దాంట్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇంకా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చక్రం అనేది తిరుగుతా ఉంటుంది. కాలచక్రం అనేటువంటిది ఉదయం వచ్చినప్పుడు మళ్ళీ ఉదయం వస్తుంది కదా, సూర్యాస్తమయం వస్తుంది కదా. కనుక ఆ విధమైనటువంటి భచక్రం ఎట్లా అయితే తిరుగుతుందో ఇప్పుడు కూడా ఈ విధంగానే తిరుగుతుంది. అదండి.
ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా పరిపాలన న్యాయ వ్యవస్థ కానీ చాలా ప్రజలకు చాలా అనుకూలంగా ఉండేటువంటి స్థితిలో ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళు ఇంకా కూడా ఈ ఈడీ అనేటువంటిది చాలా వారి యొక్క వ్యవస్థను ఇంకా దృఢంగా చేసి ఎక్కువ మందిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజు కుజుడయ్యాడు, సస్యాధిపతి బంగారం రేట్లు ఇంకెక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే రసాధిపతి బృహస్పతి అయ్యాడు. ఖచ్చితంగా బంగారం రేట్లు చాలా ఎక్కువగా పెరగడానికి అవకాశం. క్రీడా రంగాల్లో కూడా భరతఖండానికి చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టల పథకాలు అనేటువంటివి వస్తాయి. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. సో క్రోధనామ సంవత్సరం యొక్క దాని భావం కానీ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా అంటే పేరుకు తగ్గట్టుగా ఇక్కడ కొన్ని మార్పులు కూడా జరుగుతాయని చెప్పడం మాకు తెలిసింది మీ ద్వారా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా విషయాలన్నీ కూడా మా ప్రేక్షకులకి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.